గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నిన్నటి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో 16,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక ఉద్యోగాలు కల్పిస్తానని హామీ మేరకు అనేక పరిశ్రమలు తెస్తూ ఈరోజు యువతకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ లోకేష్ అన్న. ఉగాది రోజున మెగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఆ మెగా జాబ్ క్యాలెండర్ లో ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు, హోం శాఖలో 2,778 పోస్టులు, ఇంజనీరింగ్ శాఖలో 750 పోస్టులు, గ్రూప్ 1 గ్రూప్ 2 లో 91 పోస్టులు, 750 పోస్టులు, అలాగే ఇంటర్ ఉన్నత విద్యలో 2,000 చిల్లర పోస్టులు, ఈ అన్ని శాఖల్లో కలిపి 10,060 పోస్టులు నిన్న మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మాట ఇస్తే లోకేష్ బాబు నెరవేరుస్తాడని చెప్పేసి మరోసారి నిరూపించారు. ప్రతి సంవత్సరం ప్రతి ఉగాదికి మన జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు. మన 2026 ఉగాదికి దాదాపు 10,060 జాబులతో నిన్న జాబ్ క్యాలెండర్ వదిలినారు. ప్రతి ఒక్క నిరుద్యోగి నైపుణ్యం అనే పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వదిలి దాని అక్టోబర్ 15 లోపల అన్ని జాబ్లు కంప్లీట్ చేసుకుంటారు. మాట నిలబెట్టుకున్నందుకు మా లోకేష్ అన్నకు మనందరి తరఫున, యూత్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చిందో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో యువతకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చాడు. మాట నెరవేర్చుకున్న ఘనత నారా లోకేష్ గారికి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉగాది పండుగ కాదు, ఉద్యోగ పండుగగా రాష్ట్ర యువత అందరూ కూడా భావిస్తున్నారని సందర్భంగా తెలియజే